ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులు విచారణకు ఆలస్యం చేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు వీలుగా దేశంలో ఉన్న అన్ని హైకోర్టులో స్పెషల్ బెంచ్లు ఏర్పాటు చేయాలని తాజాగా సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణను ఈ స్పెషల్ బెంచ్లు పర్యవేక్షించాలని సూచించింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసుల విచారణ ఆలస్యం కావడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇలాంటి కేసుల్లో విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచించింది. అవసరమైతే తప్ప ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో విచారణను వాయిదా వేయకూడదని కింది కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. ఇందులో క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు కూడా ఉన్నారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో ప్రతి అభ్యర్థి తమపై ఉన్న కేసుల వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలాంటి ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ ఏళ్లకు ఏళ్లు సాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వారిపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సహా పలువురు పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు క్రిమినల్ కేసుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసులలో ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు దోషిగా తేలితే వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీం. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించే విషయంలో ఒకే రీతిన అందరికీ మార్గదర్శకాలు రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగని తమ చేతిలో ఏమీ లేదని మాత్రం చెప్పలేదు. రాజకీయ నేతలపై తీవ్ర నేరాలు నమోదైన కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసే పూర్తి అధికారం హైకోర్టులకు ఉందని చెప్పింది. హైకోర్టులకు ఉన్న అధికారాలను ఉపయోగించుకుని కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం జిల్లాల న్యాయ వ్యవస్థపై హైకోర్టులకు ఇప్పటికే పర్యవేక్షణ అధికారం ఉన్నందున ప్రతి కేసు పరిస్థితిని సులువుగా పర్యవేక్షించగలదని జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని చట్టసభ సభ్యులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించేలా అన్ని హైకోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్లు తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేసి అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ పెట్టి సీరియస్ అలిగేషన్స్ ఉన్న కేసులను లిస్ట్ చేయాలని సూచించింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మినహా పొలిటికల్ లీడర్ల కేసుల విచారణను ట్రయల్ కోర్టులు వాయిదా వేయకూడదని కూడా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం అంతా బాగానే ఉంది, కానీ నేరం రుజువు చేయడానికి ఎంత సమయం కావాలి? వాయిదాల మీద వాయిదాలు కోరుతూ కేసు విచారణను దశాబ్దాల పాటు సాగదీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కేసులను త్వరగా తేల్చాల్సిందే అని అంటూ 2015లో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. నేతలపై కేసులను వేగంగా విచారించి వారికి శిక్ష పడేలా చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే 2015లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ 2020 వరకు అది అమలు కాలేదు. సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు కేంద్రం కదిలింది. ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులను వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ పెట్టేందుకు ఒప్పుకుంది కేంద్రం. కానీ ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలనే ఆదేశాలు కూడా సరిగా అమలు కావడం లేదు. ఇప్పటికీ కొన్ని వేల మంది ప్రజాప్రతినిధులపై కేసులు నమోదై ఉన్నాయి. సుప్రీం తీర్పు వచ్చినా ఏళ్లుగా వాళ్లపై విచారణలు సాగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జీవితకాల నిషేధం వర్తించేలా చట్టాలు తీసుకొచ్చినా అసలు విచారణలు త్వరితగతిన అవుతాయా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గమనిస్తే ఇక మీదటైనా సరే అలాంటి లీడర్ల కేసులను ఏడాదిలోగా తేల్చేయాల్సిందేనంటూ చెప్పినప్పటికీ అది సాధ్యమవుతుందా? కాదు హైకోర్టులు ఆ కాల పరిధిలో కేసుల విచారణను పూర్తి చేస్తాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సాధారణంగా రాజకీయ నేతలు క్రిమినల్ కేసులలో దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీపై జీవితకాల నిషేధం విధించాలనేది వినడానికి బాగున్నా దీని అమలు సాధ్యం కాకపోవచ్చు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు గనుక నేరం చేసినట్టు రుజువైతే వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తారు. అదే తప్పు రాజకీయ నాయకులు చేస్తే మాత్రం అలా జరగదు. ఇప్పటికైతే 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయొద్దనే నిషేధం అమలులో ఉంది. కానీ అక్కడితో సరిపెట్టేయడం సరికాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. క్రిమినల్ నేరం చేసిన వ్యక్తికి ప్రజలను పాలించే అర్హత ఎక్కడిది అని కొందరు వాదిస్తుంటే, ఒకసారి పొరపాటున నేరం చేసినంత మాత్రాన జీవితాంతం వారిని ఎన్నికలకు దూరంగా పెట్టడం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనా క్రిమినల్ కేసులు ప్రజాప్రతినిధులపై నమోదైతే వాటిని ఏడాదిలోగా విచారించి దోషిగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలనే ఆదేశాలను హైకోర్టులకు సుప్రీం జారీ చేసినప్పటికీ కేసుల విచారణ వేగంగా పూర్తి చేయడంపై సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా కోర్టులు తీసుకునే నిర్ణయాలైతే కావివి. అత్యున్నత న్యాయస్థానమైనా సరే సొంతంగా ఆదేశాలు ఇవ్వలేదు. ఇందుకు పార్లమెంటు నిర్ణయంతో పాటు ప్రజల నుంచి ఒత్తిడి కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ తీవ్రమైన నేరం కేసులో దోషులుగా తేలిన రాజకీయ నేతలను జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టులు నిషేధించలేవని సీజేఐ చంద్రచూడ్ గతంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా 6 ఏళ్ల పాటు నిషేధం చాలు అని చట్టసభలే నిర్ణయించినప్పుడు జీవితకాల నిషేధం ఎలా విధించగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి క్రిమినల్ కేసులు ఉన్నా వాటిలో దోషులుగా తేలితేనే అనర్హులుగా పరిగణిస్తున్నారు. శిక్ష అనుభవించిన నాయకులు మాత్రమే 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని చట్టం చెబుతోంది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేయగా ఆ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇలాంటి కేసుల్లో విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇలాంటి ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ ఏళ్ల పాటు సాగుతూ ఉండడంతో విచారణను వేగవంతం చేయాలని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత ధర్మాసనం.